హంతకులకు ఓటు వేయొద్దని షర్మిలను గెలిపించాలని వైఎస్ సునీత పిలుపునిచ్చారు. పులివెందులలో ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వైఎస్ వివేకానంద హత్య గురించి ప్రస్తావించగా అక్కడే ఉన్న ఓ వ్యక్తి వివేక హత్య గురించి మాట్లాడొద్దంటూ సునీతతో వాదించాడు. తనకు అన్యాయం జరిగిందని ఖచ్చితంగా మాట్లాడతానని సునీత బదులిచ్చారు. ఎందుకు కేసు గురించి మాట్లాడకూడదు? ఈసారి అన్యాయం జరిగింది, ఎందుకు మాట్లాడకూడదు? మీ ఇంట్లో అన్యాయం జరిగితే మాట్లాడరా? మాట జాగ్రత్త. మన మనిషిని, మన అనుకునే మనిషిని మీకు తెలుసు ఎంత కిరాతకంగా చెప్పినారో. నాకంటే ముందే మీకు అందరికీ అన్ని విషయాలు తెలిసినాయి. నా మట్టి బుర్రకి చాలా కాలం పట్టింది అర్థం కావడానికి ఏమైందో. మీకు అందరికీ అన్ని ముందే తెలిసినాయి. ఖచ్చితంగా మీ మాట వాక్యాత్వం ఉంది, పూర్తిగా సంపూర్ణ విశ్వాసం అని చెప్పి మీరు మాట్లాడే కార్యక్రమం సరైన చెప్పి చెప్తారని చెప్పి మిమ్మల్ని అందరినీ వేడుకుంటున్నాను. వివేకం సార్కి న్యాయం జరిపించండి, నిందితులకు ఓటు వేయకండి. దయచేసి హస్తం గుర్తుకి మన రాజశేఖర రెడ్డి గారి బిడ్డ వైఎస్ షర్మిలమ్మకి ఓటు వేసి న్యాయాన్ని గెలిపించండి అమ్మా.